వామ్మో ఏంది భయ్యా, పుష్ప 2 క్రియేట్ చేసే రికార్డులను చూస్తుంటే తిమ్మ తిరిగిపోతుంది భయ్యా. ఎన్నో పాన్ ఇండియా మూవీస్ని మనం చూసాం కానీ అవన్నీ అలా వచ్చాయి ఇలా వెళ్ళాయి. కానీ పుష్ప 2 మాత్రం అందరూ నోరెళ్ళబెట్టేలాగా చరిత్ర అనేది క్రియేట్ చేస్తుంది. అప్పట్లో బాహుబలి 2 ఒక సంచలనం, కానీ దాని బుకింగ్స్ కలెక్షన్ 40 కోట్లు కూడా రాలేదు. RRR KGF 2 కూడా అంతే, పట్టుమని 50 కోట్ల బుకింగ్స్ కూడా చేయలేదు. కానీ పుష్ప 2 మాత్రం 100 కోట్లకి పైగా బుకింగ్స్ కలెక్షన్స్ ని రాబట్టింది. అది కూడా నిన్నటి వరకే. ఈ రోజు కలుపుకుంటే 150 కోట్లు దాటినా దాటొచ్చు. ఇప్పుడు చేయండి రా ట్రోలింగ్. మూవీకి స్కూల్ పిల్లలు వెళ్తారు, పిల్ల బచ్చగాలు వెళ్తారు అని తెగ ట్రోల్ చేశారు కదరా. పిల్ల బచ్చగాలతో ఇలాంటి రికార్డ్స్ అయితే పుట్టవు కదా. పుష్ప 2 తిమింగలం రా బాబు. దాని ముందు బాహుబలి 2, RRR KGF 2 ఇవన్నీ పిత్త పరిగలు. భాయ్ ఒక్కసారి ఫ్రేమ్ లోకి వచ్చాడంటే ఫామ్ లో ఏ రికార్డులు ఉండవు. ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి బుకింగ్స్ జరగలేదు. బాహుబలి 2, RRR కి అండ్ KGF 2 కి మొత్తం పాజిటివ్ నేచర్ ఉండింది, కానీ బుకింగ్స్ మాత్రం 30-40 కోట్ల దగ్గర ఆగిపోయాయి. కానీ పుష్ప 2కి మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. కానీ అయినా ఇంత నెగిటివిటీలో కూడా 100 కోట్లకి పైగా బుకింగ్ కలెక్షన్ రికార్డ్ క్రియేట్ చేసిందంటే అర్థం చేసుకోండి. భాయ్ అంటారా బాబు, బ్రాండ్ బోల్తే. రిలీజ్ కాకముందే బాక్స్ ఆఫీస్ ని ఓ రేంజ్ లో ఊచకోతకొస్తున్నాడు. అలాంటిది వన్స్ రిలీజ్ అయ్యాక రికార్డులు చూసి దిమ్మ తిరిగిపోద్ది భయ్యా. ఇది మాత్రం పక్కా. ఇది పుష్పరాజ్ గాడి దండయాత్ర, ఎవరు ఆపలేని సునామీ. ఈసారి బాయ్ చేసే యాక్టింగ్ కి నేషనల్ అవార్డే కాదు, ఆస్కార్ అవార్డు వచ్చి ఒళ్ళో పడాలా అట్లుంటది బాయ్ తోటి. ఛాన్స్ దొరికినప్పుడల్లా ట్రోల్ చేశారు కదా మీరు. ఎంత ట్రోల్ చేస్తే అంతకి అంత ఎదుగుతాడు, గుర్తు పెట్టుకోండి. ఇప్పటి వరకు డే 1 రికార్డ్ చూసుకుంటే బాహుబలి 2 217 కోట్లు, RRR 223 కోట్లు, KGF 2 165 కోట్లు, కలికి 191 కోట్లు, సలార్ 178 కోట్లు, దేవర 172 కోట్లు. కానీ పుష్ప 2 ఈ రికార్డ్స్ అన్నింటినీ లేపేస్తుంది. పుష్ప 2ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ పుష్ప 2 డే 1 ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో కామెంట్ లో చెప్పండి భయ్యా. నాకైతే 300 నుండి 320 కోట్ల దాకా పెడుతుంది అనిపిస్తుంది. ఇక అంతకన్నా ఎక్కువ పెట్టినా ఆశ్చర్యం లేదు. మరి మీరెంత అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి భయ్యా.